1600 కోట్ల రూపాయల గణనీయమైన పెట్టుబడి కలిగి ఉన్న దేవనహల్లిలోని హైటెక్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పార్క్లో ఉన్న బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్ వెలుపల బోయింగ్ యొక్క అతిపెద్ద వెంచర్గా ఇది నిలిచింది. 5 ప్రసిద్ధ ఈజిప్షియన్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మరియు మ్యూజియాల్లో ఈజిప్ట్లోని పారిశ్రామిక ఆధునికీకరణ కేంద్రం మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో పురాతన వస్తువుల కోసం సుప్రీం కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న మాన్యుయల్ ప్యాలెస్లో పర్యాటక మరియు పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఒక వేడుకలో అధికారికంగా సౌర విద్యుత్ కేంద్రాలను ప్రారంభించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మరియు యూరోపియన్ యూనియన్ అటవీ నిర్మూలన మరియు పోషణను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలకు మద్దతుగా $4,20,000 గ్రాంట్లను కేటాయించాయి. ఈ గ్రాంట్లు పాపువా న్యూగినియా ఎంగా ప్రావిన్స్లోని 6 జిల్లాల్లో కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చడానికి సెట్ చేయబడ్డాయి. జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు, అనేక వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద దీపం 300 అడుగులతో చేసిన దీపాన్ని శుక్రవారం 5 గంటలకు వెలిగించారు. ఈ సందర్భంలో జగద్గురు పరమహంస ఆచార్య ఈ భారీ దీపాన్ని వెలిగించడం వెనుక ఉన్న ప్రగాఢమైన ప్రతీకలను నొక్కి చెప్పారు. 1.25 క్వింటాల పత్తి మరియు 21,000 లీటర్ల నూనెతో కూడిన దీపం దాని పరిమాణానికి మించిన ప్రాముఖ్యతను కలిగి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మట్టి మరియు నీరు, అలాగే ఆవు నెయ్యితో సహా ఉపయోగించిన పదార్థాలు ఐక్యత మరియు పవిత్రతను సూచిస్తున్నాయి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే లక్ష్యంతో అస్సాం ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనే ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది. స్వయం సహాయ సమూహాలతో అనుబంధానికి మించి స్వతంత్రంగా తమ వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించే మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ ప్రోగ్రాం రూపొందించబడింది. కార్లోస్ సైన్స్ 61 ఏళ్ల వయసులో 4వసారి డాకర్ ర్యాలీని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. సీనియర్ ఐపీఎస్ అధికారి దల్జిత్ సింగ్ చౌదరి సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఈ నియామకం భారతదేశ అంతర్గత భద్రతా యంత్రాంగంలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో ఒక ముఖ్యమైన పరిణామం. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 47వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శనను జనవరి 18న ప్రారంభించారు. జనవరి 30న మునుపటి ఎడిషన్తో పోలిస్తే ఈసారి ముందుగానే ప్రారంభమైంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోయ్ అస్సాంలో అత్యున్నత పౌర పురస్కారమైన ప్రతిష్టాత్మకమైన అస్సాం వైభవ్ అవార్డుతో సత్కరించబోతున్నారు. ఈ ప్రకటనను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేశారు. వారు న్యాయం మరియు న్యాయశాస్త్ర రంగానికి గొగోయ్ చేసిన గణనీయమైన సహకారాన్ని హైలైట్ చేశారు. ఫిబ్రవరి 10న ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. 9 ఏళ్ల విరామం తరువాత మొహజూజు సాంప్రదాయ గేదెల పోరాటాలు అస్సాంలో తిరిగి ప్రారంభమయ్యాయి. 20-24 జనవరి మధ్యలో మాఘ్ బిహు పండుగ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇది సాంస్కృతిక పునరుద్ధరణకు అస్సాంలో గణనీయమైన మార్పుని సూచిస్తుంది. కోవిడ్-19 పరిమితులను ఎత్తివేసిన తర్వాత 2023లో చైనా జనాభా వరుసగా 2వ సంవత్సరం పడిపోయినందున జనాభా సంక్షోభాన్ని ఇది ఎదుర్కొంటుంది. ఈ క్షీణతకు జనన రేటు తగ్గటం మరియు మరణాల పెరుగుదల కారణమని చెప్పవచ్చు. చైనా మొత్తం జనాభా 1.4 బిలియన్లుగా ఉంది. ఆ దేశం ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగిన దేశంగా భారతదేశం కంటే వెనుకబడి ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ కెనడా తన తాజా మొబైల్ బ్యాంకింగ్ యాప్ మనీ టు ఇండియాని ప్రారంభించింది. వ్యూహాత్మక చర్యలో భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ సింగపూర్లో తన మొదటి శాఖను చురుకుగా కొనసాగిస్తుంది. గత సంవత్సరం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్తో గణనీయమైన విలీనాన్ని అనుసరించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన గ్లోబల్ ఫుట్ ప్రింట్ను విస్తరించాలని చూస్తుంది. భారత విద్యా మంత్రిత్వ శాఖ కోచింగ్ సెంటర్ల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు విద్యార్థుల సంక్షేమం గురించి పెరుగుతున్న ఆందోళనలు, ప్రైవేట్ కోచింగ్ యొక్క అనియంత్రిత పెరుగుదల మరియు పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు మరియు కోచింగ్ సెంటర్లతో ముడిపడి ఉన్న ఇతర సంఘటనల గురించి మార్గదర్శకాలను ప్రకటించింది. మహారాష్ట్రలో 1GW హైపర్ స్కేల్ డేటా సెంటర్ను నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ వచ్చే దశాబ్దంలో 50,000 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికలను వెల్లడించింది. సమ్మేళనం యొక్క ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరియు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో సంతకం చేసిన అవగాహన ఒప్పందం ద్వారా ఈ నిబద్ధతను అధికారం చేశాయి. కోక్ బొరోక్ డే ఏటా జనవరి 19వ తేదీన ఆచరించబడుతుంది. ఇది భారతదేశంలోని త్రిపురలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం. 2024 బెంగాలీ మరియు ఇంగ్లీష్తో పాటు రాష్ట్ర అధికారిక భాషగా కోకో బొరోక్ గుర్తింపు పొందిన 46వ వార్షికోత్సవాన్ని ఇది సూచిస్తుంది. ఈ రోజు త్రిపురీ ప్రజల గొప్ప భాష మరియు సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీతో భారతీయ సైన్యం అద్భుతమైన సహకారంతో అత్యాధునిక మిలిటరీ గ్రేడ్ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హెల్త్ కేర్ వంటి రంగాలపై దృష్టి సారించి జాతీయ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి సాంకేతికత యొక్క శక్తిని ఉపయోగించుకోవటం ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం. భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ శక్తివంతమైన సాంస్కృతిక మొజాయిక్ మరియు అసమానమైన జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది. పక్కే పాగా హర్న్ బిల్ ఫెస్టివల్ ఈ వైవిధ్యానికి నిదర్శనం. ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ ప్రారంభించడం భారతదేశంలో పార్లమెంటు సభ్యుడు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిర్వహణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఈ డిజిటల్ చొరవ ఎంపీలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మరియు నిర్వహించే విధానాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి నేడు విజయవాడలో ఘనంగా జరిగింది. యెమెన్ యొక్క ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై తమ దాడులను తీవ్రతరం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ చేసిన చర్యలకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది యెమెన్లోని హౌతీ లక్ష్యాలపై దాడులు చేయడానికి యుఎస్ మరియు యూకేని ప్రేరేపించింది. ఇది విస్తృత ప్రాంతీయ సంఘర్షణ గురించి ఆందోళనలకు దారితీస్తుంది. ఈ దాడులు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందనే భయాలను పెంచింది. అంతర్జాతీయ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ మరియు ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ భారతదేశ సరిహద్దులు దాటి యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి చేతులు కలిపాయి. రెండు సంస్థల మధ్య ఇటీవల సంతకం చేసిన అవగాహన ఒప్పందం భారతీయ ప్రయాణికులు విదేశాల్లో ఆర్థిక లావాదేవీల్లో పాల్గొనే విధానంలో విప్లవాత్మకమైన మార్పులకు సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.